హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. మనందరికీ కూడా చాలా ఇష్టమైన ఈ మిర్చి బజ్జీని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి ఒక స్ట్రైనర్ని తీసేసుకోవాలి. ఈ స్ట్రైనర్లోకి 1 కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలండి. శనగపిండి వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బియ్యం పిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, మీ టేస్ట్ సరిపడే సాల్ట్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు వామని తీసేసుకొని చేతిలోకి ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో ఇది కూడా వేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఇలా చల్లించుకోవాలన్నమాట. ఇలా చల్లించుకోవడం వలన పిండి అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. సో లాస్ట్లో మిగిలిపోయిన ఈ వామని కూడా ఇప్పుడు యాడ్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ కారం నేనైతే 1 స్పూన్ వరకు యాడ్ చేస్తానండి. మీ కారాన్ని బట్టి మీరు ఎంత కారం తినాలనుకుంటారో అంత కారాన్ని బట్టి యాడ్ చేసేసుకోవాలన్నమాట. వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చూసుకొని కలిపేసుకోవాలండి. ఒకేసారి యాడ్ చేసారనుకో మీకు కన్సిస్టెన్సీ తెలియదు అనమాట. తెలియకుండా మనకి లూజ్ కన్సిస్టెన్సీ అయిపోయిందంటే మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే కొంచెంగా ఇలా కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి అనేది కొంచెం ఇలానే కలిపేసుకోవాలండి. కొంచెం థిక్గానే ఉండాలి. మరీ పల్చగా కలిపేసుకున్నారనుకో మనకి మిర్చికి అనేది పిండి కోటింగ్ అనేది సరిగ్గా అవ్వదనమాట. సో వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా బౌల్ని తీసుకొని 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు సాల్టు, అలాగే ధనియా పౌడర్ 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే చాట్ మసాలా 1/2 స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మిర్చి బజ్జీలోకి మిర్చిని మధ్యలోకి ఇలా మిడిల్లోకి కట్ చేసుకుని యాడ్ చేస్తామన్నమాట. సో ఇలా కలుపుకొని వాటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ 6 మిర్చీలని తీసుకున్నానండి, పచ్చి మిర్చీలు. ఇవి నీట్గా వాష్ చేసుకుని క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇలా కట్ చేయాలన్నమాట. మొత్తం చివరి నుంచి కట్ చేసుకోకూడదండి. చివరి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్ని మిర్చీల్ని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ మసాలాని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. మధ్యలోకి ఈ విధంగా స్టఫ్ చేయాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, నేను 6 మిర్చీలు తీసుకున్నాను. కరెక్ట్గా నేను చేసుకునే మసాలా సరిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమంలోకి ఈ మిర్చీల్ని యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసి వేడి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ముందుగానే రీఫీకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చిన్న పిండి ముద్దను వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మిర్చీల్ని యాడ్ చేయాలన్నమాట. మీరు పెద్ద కడాయిలో చేసుకున్నారనుకో 6 మిర్చీల్ని ఒకేసారి వేసేయవచ్చు. నేనైతే కొంచెం చిన్న కడాయిలో యాడ్ చేశాను కాబట్టి నేను 2 ఇట్లా చేస్తూ ఉన్నాను అనమాట. సో మిర్చీల్ని ఇలా వేసిన తర్వాత క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అన్ని మిర్చీల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగుందనమాట. సో ఇప్పుడు వీటిని నేను స్టఫింగ్ చేస్తున్నానండి. కొంచెం మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఇంకా కొత్తిమీర ముక్కలు యాడ్ చేసుకొని దీనిపైన కొంచెం కారం, కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకుని నిమ్మరసం పైన వేసుకుని తిన్నామంటే వేడిగా చాలా బాగుంటుందండి. సో అందుకనే నేను ఒక 2 మిర్చీల్ని మాత్రమే ఈ విధంగా స్టఫ్ చేసుకున్నాను అనమాట. పిల్లలు అయితే అట్లా తినలేరు కదా, అందుకోసమని ఒక 2 మిర్చీల్ని తీసేసుకుని ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న వాటిని మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లోలా ఈజీగా బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా మిర్చీలు అనేవి రెడీ అయిపోయాయండి. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్